శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 5వ తేదీ శనివారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. మీనరాశి వారికి ఇలా జరగక మానదు. అయితే ఏం జరగబోతుంది అనే వివరాలు మాత్రం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు చేయని పనులకు నిందించబడవచ్చు. చిన్న చిన్న విషయాలపై సున్నితంగా ఉండండి. భార్యాభర్తల మధ్య శృంగార సంబంధాలు నెలకొంటాయి. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు పొందుతారు. మీ పని కొత్త దిశను పొందే అవకాశం పెరుగుతుంది. పెద్ద వ్యాపార లావాదేవీలు చేస్తున్నప్పుడు భావోద్వేగాలు నియంత్రించుకోండి. ఈ రోజున పని రంగంలో మీకు ఏది సరైందో అది మాత్రమే చేయండి. ఆఫీసులో మీ బాస్ మీతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితానికి కాస్త సమయం కేటాయించండి. ఆనందం పెరుగుతుంది. మీ సంబంధం మరింత బలపడుతుంది. అలాగే ఈ రోజున మీరు పొరుగు వారి కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు వారితో చక్కగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులకు ఈ రోజున చదువులో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అందుతాయి. తమ పనితో అందరినీ ఈ రోజున ఎంతగానో ఆకట్టుకుంటారు వీరు. అంతేకాకుండా ఈ రోజున ఏమిటంటే గనక శుభవార్తలు కూడా కుటుంబ సభ్యుల నుంచి అందుకోవడం జరుగుతుంది. మీరు మీ యొక్క ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక అవి కూడా పరిష్కరించబడతాయి. కుటుంబంలో నిర్వహించబడుతున్న కొన్ని శుభ సంకేతాలు, కార్యక్రమాల కారణంగా పార్టీ ఉండవచ్చును. మీ పనిని మీరు ప్లాన్ చేసుకోండి. సోదర సోదరీ మణుల నుంచి పూర్తిగా మద్దతు అయితే పొందుకోబోతూ ఉన్నారు. మీ ధైర్యం పెరుగుతుంది. మీరు కార్యాలయంలో చాలా వరకు కూడాను సరైన పద్ధతిలో మీ యొక్క ఆలోచనల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ యొక్క కడుపుపై ప్రత్యేక శ్రద్ధ ఈ రోజున వహించండి. కొన్ని సమస్యలు పెరుగుతాయి. కార్యాలయంలో పెద్ద బాధ్యతల అవకాశాలున్నాయి. స్వార్థంతో మీతో ప్రజలు సన్నిహితంగా ఉండాలనుకుంటారు. కొత్త ఉద్యోగాలు ప్రారంభించవచ్చు. ఆరోగ్యం కొంత బలహీనం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అదేవిధంగా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నట్లయితే గనక జాగ్రత్తగా ప్రయాణించండి. వాహన ప్రమాదాలు నివారించండి. వేగంగా వాహనాన్ని నడపొద్దు. ప్రమాదం జరగవచ్చును. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణిస్తున్నప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఈ రాశి వారి జాతకులు అసహ్యకరమైన వార్తలు అందే అవకాశాలున్నాయి. ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఉదాసీనత ఉంటుంది. పిల్లలకు సంబంధించి ఆందోళనలు కలవరపరుస్తాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కొంత గౌరవం లేదా అవార్డు కూడా ఈ రోజున ప్రకటించబడవచ్చు. ఉద్యోగ రంగం నుండి శుభవార్త అందుకుంటారు. గౌరవం, కీర్తి పెరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఇష్టమైన బహుమతి పొందుకుంటారు. మొత్తానికి ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రోజున. కానీ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. వేగంగా వాహనాన్ని నడపొద్దు. ట్రాఫిక్ రూల్స్ చాలా పాటించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.